అవతార్ మెహర్ బాబా కి జై. ఈ పాట బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ మెహర్ బాబా ప్రేమికుడు శ్రీ మంత్రవాది శ్రీరామూర్తి గారు రాసినది. వినపడుతుందమ్మా? హలో, వినిపిస్తోందండి. వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కి జై. అందరి హృదయములెరిగిన నీకు, అందరి హృదయములెరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాల, నా మది నెరుగవని ఒప్పజాల. అందరి హృదయములెరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాల, నా మది నెరుగవని ఒప్పజాల. సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు, సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు, నన్ను చూడవని ఎట్లు అనుకొందురా. సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు, నన్ను చూడవని ఎట్లు అనుకొందురా. స్థితి చూడమని ఎట్లందురా, నా స్థితి చూడమని ఎట్లందురా. అందరి హృదయములెరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాల, నా మది నెరుగవని ఒప్పజాల. అంతటనుందువు అన్నిటనుందువు, అంతటనుందువు అన్నిటనుందువు, నా చెంతలేవని అనుకొందునా. అంతటనుందువు అన్నిటనుందువు, నా చెంతలేవని అనుకొందునా. చెంతకురమ్మని ఎట్లందురా, నా చెంతకురమ్మని ఎట్లందురా. అందరి హృదయము ఎరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాల, నా మది నెరుగవని ఒప్పజాల. రక్షకుడవు నీవే, రక్షకుడవు నీవే, రక్షకుడవు నీవే, శిక్షింపనంచిన రక్షకుడవు నీవే, శిక్షింపనంచిన రక్షింపమని ఎటులా వేరనురా. రక్షకుడవు నీవే, శిక్షింపనంచిన రక్షింపమని ఎటులా వేరనురా. శిక్షించినను నిన్ను వీడనురా, నన్ను శిక్షించినను నిన్ను వీడనురా. అందరి హృదయములెరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాల, నా మది నెరుగవని ఒప్పజాల. అంతా నీ ఇచ్ఛ, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ ఇచ్ఛ, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ లీల మెహర్ ప్రభు,
అంతా నీ ఇచ్ఛ, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ లీల, మెహర్ ప్రభు, మెహర్ ప్రభు, మెహర్ ప్రభు. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. అంకుల్ చాలా చక్కగా మంచి పాటని పాడి వినిపించారు జయబాబా అండి. పాత పాటని పాడి వినిపించారు జయబాబా. ధన్యవాదాలు మీకు జయబాబా అండి. జయబాబా అండి. జయబాబా. ఇప్పుడు యస్మాల్తి గారు జయబాబా అండి. యస్మాల్తి గారు రెడీగా ఉండాలి, పాడాలి. నెక్స్ట్ ఏఎల్ కాంతారావు గారు రెడీగా ఉండాలి. జయబాబా అండి. మాల్తి ఆంటీ జయబాబా. బాబా కీ జై. మెహ్రా జన్మదిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు జరిపించుకోవడం మనందరికీ ఎంతో సంతోషదాయకం. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు ప్రభో అవతారు బాబా, మెహరు ప్రభు అవతారు బాబా, మహాదేవ్య తేజోనిధి స్వామి, మెహరు ప్రభు అవతారు బాబా, మహాదేవ్య తేజోనిధి స్వామి, మెహరు ప్రభో అవతారు బాబా. దేవదేవ ప్రభో దివ్య సనాతన, భవభయ భంజన బంధ విమోచన, దేవదేవ ప్రభో దివ్య సనాతన, భవభయ భంజన బంధ విమోచన, పరమ ప్రేమ పితా శరియాజీ సుతా, పరమ ప్రేమ పితా శరియాజీ సుతా, కరుణా సాగర దూరిత విదూరా, కరుణా సాగర దూరిత విదూరా, మెహరు ప్రభో అవతారు బాబా, మహాదివ్య తేజోనిధి స్వామి, మెహరు ప్రభో అవతారు బాబా. సరి నీకు లేరు ధరలోన మెహరు, మరి నాకు లేరు పెరవారలెవరు, సరి నీకు లేరు ధరలోన మెహరు, మరి నాకు లేరు పెరవారలెవరు, దర్శించితిమయా ధన్యులమైతిమి, దర్శించితిమయా ధన్యులమైతిమి, తరించితిమిల శ్రీను నందన, తరించితిమిల శ్రీను నందన, మెహరు ప్రభో అవతారు బాబా, మహాదివ్య తేజోనిధి స్వామి, మెహరు ప్రభో అవతారు బాబా. మరి నీవు మాకు సరి మేము నీకు, మము వీడబోకుని సమకాలికులము, మరి నీవు మాకు సరి మేము నీకు, మము వీడబోకుని సమకాలికులము, పతిత పావన భాస్కర ప్రియతమా, పతిత పావన భాస్కర ప్రియతమా, సతము నిను దలతు సగుణ స్వరూపా, సతము నిను దలతు సగుణ స్వరూపా, మెహరు ప్రభో అవతారు బాబా, మహాదివ్య
తేజోనిధి స్వామి మెహరు ప్రభో అవతారు బాబా అవతార్ మెహర్ బాబా की जय। జయబాబా మాల్తి గారు పాటని చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు. జయబాబా అండి. ఇప్పుడు ఏఎల్ కాంతారావు గారు పాట పాడాలి. నెక్స్ట్ ఎం మాల్తి గారు రెడీగా ఉండాలి. తర్వాత ఉమాదేవి గారి మేనకోడలు ఎస్ఎస్పి గాని చందన గాని ఎవరు పాడలేదు, వాళ్ళు రెడీగా ఉండాలి. జయబాబా అండి. కాంతారావు గారు జయబాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. వినపడుతుందమ్మా? వినిపిస్తుందండి, పాడండి. వినిపిస్తుందండి. హృదయం స్పృశించుతావో ఆ హృదిలో వసించుతావు బాబా, ఇది నీ తమాషయేమో, ఇది నీ గుణార్థయేమో. प्रभु मेहर, प्रभु मेहर मेहर मेहर, प्रभु मेहर विधातवतु बाबा, ఇది నీ తమాషయేమో, ఇది నీ గుణార్థయేమో. మహాప్రేమవయ్యుండి ప్రేమించమంటూ పరాధీన ప్రేమలను యాచించుతావో, మహాప్రేమవయ్యుండి ప్రేమించమంటూ పరాధీన ప్రేమలను యాచించుతావో, ఇదే నీ విలాసమ్మా ఓ ప్రియతమా, ఇదే నీ విలాసమ్మా ఓ ప్రియతమా. ప్రభు మెహర్, ప్రభు మెహర్ మెహర్ మెహర్, ప్రభు మెహర్ ప్రదాతవతు బాబా, ఇది నీ తమాషయేమో, ఇది నీ గుణార్థయేమో. అనంతాత్మవయ్యుండి ఆత్యాంతరహిత జగన్నాటకము నీవు రచయించినావు, అనంతాత్మవయ్యుండి ఆద్యాంతరహిత జగన్నాటకము నీవు రచయించినావు. నటించేటి మానవుల పాత్రలను చేసి, నటించేటి మానవుల పాత్రలను చేసి, ప్రభు మెహర్, ప్రభు మెహర్ మెహర్ మెహర్, ప్రభు మెహర్ ప్రవర్తవతు బాబా, ఇది నీ తమాషయేమో, ఇది నీ గుణార్థయేమో. మేల్కొల్పగా వచ్చి మౌనము దాల్చి మాయాదీన మనసులను ప్రేమించినావు, మేల్కొల్పగా వచ్చి మౌనము దాల్చి మాయాదీన మనసులను ప్రేమించినావు. శ్రమే నీకు మిగిలేను పురుషోత్తమా, శ్రమే నీకు మిగిలేను పురుషోత్తమా. ప్రభు మెహర్, ప్రభు మెహర్ మెహర్ మెహర్, ప్రభు మెహర్ ప్రయాస పడుతూ బాబా, ఇది నీ తమాషయేమో, ఇది నీ గుణార్థయేమో. మహాదివ్య తేజుడవు మెహరు బాబా, అశక్తులను అరయగను జోహారు బాబా.
మహాదివ్య తేజుడవు మెహేరు బాబా అశక్తులను అరయగను జోహారు బాబా మెహేర్ శ్రీగరాసావు రాణించగా మెహేర్ శ్రీగరాసావు రాణించగా ప్రభు మెహేర్ ప్రభు మెహర్ 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 ప్రభు మెహర్ పురాణ పురుష బాబా మాలో వసించుమోయి ప్రేమై జ్వలించుమోయి ఏ హృదయం స్పృశించుతావో ఆ హృదిలో వసించుతావు బాబా ఇది నీ తమాషయేమో ఇది నీ గుణార్ధయేమో ప్రభు మెహర్ ప్రభు మెహర్ 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 ప్రభు మెహర్ విధాతవు తూ బాబా ఇది నీ తమాషయేమో ఇది నీ గుణార్ధయేమో ఏ హృదయం స్పృశించుతావో ఆ హృదిలో వసించుతావు బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబా కాంతారావు గారు చాలా మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారండి. జయబాబా ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మాలతి గారు రెడీగా, మాలతి గారు పాడాలి. నెక్స్ట్ ఉమాదేవి గారి మేనకోడలు రెడీగా ఉండాలి. తను యశస్వినా చందనానా ఇందాక పాడలేదు, మిస్ అయింది. తను రెడీగా ఉండాలి. జయబాబా యశస్వి అండి. ఓకే, తన్ని పాడండి. ఓకే, మాలతి గారు పాడండి మీరు. మాలతి గారు, జయబాబా మాలతి గారు, మాలతి గారు అన్మ్యూట్ చేసి పాడండి, మ్యూట్ లో ఉన్నారు. జయబాబా, మాలతి గారు, జయబాబా అండి, అన్మ్యూట్ చేయండి. నేను పాడేస్తానండి. లేదు, ఉన్నారు ఆవిడ. ఓకే ఓకే, పర్వాలేదు. మాలతి గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు మీరు. జయబాబా ఉన్నారు, కాల్లోనే ఉన్నారు. మాలతి గారు, జయబాబా. ఓకే, ఎస్ఎస్వి రెడీగా ఉందండి. ఎస్ఎస్వి రెడీగా ఉందా ఉమాదేవి గారు? జయబాబా, నన్ను పాడమంటారా? మీరు నాకు అందరికీ 2 ఇచ్చారు కదా, ఆ మాలతికి కూడా ఉండండి, మీకు మళ్ళీ ఇస్తాను నేను. యశస్వి లేదండి, పాడతానని చెప్పిందండి. పాడు. अवतार मेहर बाबा की जय. जय 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 मेहर बाबा, Lord and friend, my beloved to the end. जय 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 मेहर बाबा, Lord and friend, my beloved to the end. Beloved and by your light, your love sun makes my moon bright. Beloved and by your light, your love sun makes my moon bright. Jai 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 Meher Baba, Lord and friend, my beloved to the end. Though my heart weeps all the while, for your sake I wear a smile. Jai 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 Meher Baba, Lord and friend, my beloved to the end.
You are dear, precious is my joy. Mine is not to question why. Jai, 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 Meher Baba, Lord and friend, my beloved to the end. Make me, Lord, your song of praise. Fill all the hearts with your dear grace. Jai, 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 Meher Baba, Lord and friend, my beloved to the end. You who play the perfect game, shape my heart into your name. Jai, 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 Meher Baba, Lord and friend, my beloved to the end. Avatar Meher Baba ki jai. జై బాబా అమ్మ, బాగా పాడి వినిపించావు, మంచి పాటను పాడావు జై బాబా. అందరూ తెలుగే పాడారు, నువ్వు ఒక్కదానివే ఇప్పుడు ఇంగ్లీష్ పాడావు జై బాబా, థ్యాంక్ యూ. ఇప్పుడు మాలతి గారు, మాలతి గారు రెడీగా ఉన్నారండి జై బాబా? మాలతి గారు జై బాబా అండి. మాలతి గారు అన్మ్యూట్ చేసి పాడండి. జై బాబా మాలతి గారు. మాలతి గారు జై బాబా పాడండి పాడండి. अवतार मेहर बाबा की जय. देवा श्री मेहर अवतार सद्गुरु. देवा श्री मेहर अवतार सद्गुरु. सर्वे समां पाहि सदया सदानंद. देवा श्री मेहर अवतार सद्गुरु. सर्वे समां पाहि सदया सदानंद. देवा श्री मेहर भुवन मेलनु सृष्टि पुष्टि नस्ति चेयु. पुरुषोत्तमुडवकिल भूतात्मुडवु मेरु. भुवन मेलनु सृष्टि पुष्टि नस्ति चेयु. पुरुषोत्तमुडवकिल भूतात्मुडवु मेरु. देवा श्री मेहर अवतार सद्गुरु. सर्वे समां पाहि सदया सदानंद. देवा श्री मेहर निदिव्य महिमचे निद्रानमो जगति. जगरीत मनरिंप चनुदिंचितिव प्रभु. निदिव्य महिमचे निद्रानमो जगति. जगरीत मनरिंप चनुदिंचितिव प्रभु. देवा श्री मेहर अवतार सद्गुरु. सर्वे सदया सदानंद. देवा श्री मेहर भवमूलेडनु बापे पंपितिवे एनिमिदिकी. दशसप्त भूमि ఆంటీ వాయిస్ వినిపించట్లేదు. వినిపిస్తోందండి ఎవరికైనా? లేదండి, వినపడట్లేదమ్మా, వినపడట్లేదు. వినపడట్లేదండి. మాలతి గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. జై బాబా మాలతి గారు. జై బాబా అండి మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. జై బాబా. మాలతి గారు జై బాబా అండి.
ఓకే, మాలతి గారు జయబాబా మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓకే జయబాబా అండి. ఇప్పుడు శోభ హలో హలో పాడండి పాడండి. వినిపిస్తున్నారా? వినిపిస్తోంది వినిపిస్తోంది పాడండి. వినిపిస్తోంది వినిపిస్తోందండి. నీ దివ్యమహిమచే నిద్రానమో జగతి జగరీతమునరింపచను దించితివ ప్రభు దేవ శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశమం పాహి సదయ సదానంద దేవ శ్రీ మేరు నీ సేవయే మాకు నిజ జీవనముగా సృష్టి అందల నేను చూచు జ్ఞానదాత నీ సేవయే మాకు నిజ జీవనముగా సృష్టి అందల నేను చూచు జ్ఞానదాత దేవ శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశమం పాహి సదయ సదానంద దేవ శ్రీ మేరు మమతాయముల బాపి క్షమత కరుణలన సగి మమతాయముల బాపి క్షమత కరుణలన సగి పాలించుదర భద్ర రజ వినుత మమతాయముల బాపి క్షమత కరుణలన సగి పాలించుదర భద్ర రజ వినుత దేవ శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశమం పాహి సదయ సదానంద దేవ శ్రీ మేరు అవతార్ బాబా కి జై. జయబాబా మాలతి గారు మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు, ధన్యవాదములండి. ఇప్పుడు శోభ గారు అది కొంచెం మధ్యలో బ్రేక్ అయింది, పర్వాలేదులేండి, అంత పాట వినిపించింది జయబాబా అండి. ఓకేనమ్మా జయబాబా. శోభ గారు ఒక చిన్న పాట పాడండి, జీ శోభ గారు. జయబాబా అండి. నెక్స్ట్ మెహర్ శ్రీనివాస్ గారు కార్యనిర్వహణకి రెడీగా ఉండాలి. శోభ గారు జయబాబా. అలాగే అండి జయబాబా. శోభ గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని ఒక చిన్న పాట పాడండి. శోభ గారు, జీ శోభ గారు. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. జై బాబా ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తోందండి, పాడండి. వీడియో ఆఫ్ చేసుకోండి. అవతార్ మెహర్ బాబా కి జై. అదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపముల నెల్ల పడద్రోయ కలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. ఇదే మెహరు సెంటరు అతి సుందరము, ఇది దేవతలకెల్ల ఆనందమయము. ఇదే మెహరు సెంటరు అతి సుందరము, ఇది దేవతలకెల్ల ఆనందమయము. మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరే
నిజమైన మేటి వేలుపు మెహరే నిజమైన మేటి వేలుపు అదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపములనెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము చేత చూచిన నదిగో చిన్ముద్ర చిహ్నం మింటనున్న వేల్పుల మించిన పదము చేత చూచిన నదిగో చిన్ముద్ర చిహ్నం మింటనున్న వేల్పుల మించిన పదము కంఠముననున్నదదిగో కమనీయ హారం కంఠముననున్నదదిగో కమనీయ హారం బంగారు వన్నెల బహుబ్రహ్మమయము బంగారు వన్నెల బహుబ్రహ్మమయము అదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపములనెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము కైవల్య పదము మందస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనది కైవల్య పదము మందస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనది భావింప సకల సంపద రూపమదిగో భావింప సకల సంపద రూపమదిగో మన పాపములనెల్ల మసి చేయగలిగిన మన పాపములనెల్ల మసి చేయగలిగిన అదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపములనెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము పద పద్మము పద పద్మము అదిగో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా జై బాబా సౌప గారు చాలా చక్కగా మంచి పాట పాడి వినిపించారండి ధన్యవాదములు మెహర్ శ్రీనివాస్ గారు జై బాబా అండి కార్యనిర్వహణ తీసుకోండి జై బాబా జై బాబా అండి థ్యాంక్ యూ వాణి గారు అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కీ జై ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి ఈ పాట పాడేవాళ్ళు కానీ ఏదన్నా వాళ్ళు ప్రదర్శించే అంశం ఏదైనా జరుగుతున్న టైంలో వేరే వాళ్ళందరూ మ్యూట్ చేసుకొని ఉంటే బాగుంటుందని నా ఇది అందరి అభిప్రాయం కూడా అదే కొంచెం అదొకటి గుర్తుపెట్టుకోవాలని అందరినీ కోరుతున్నాను నేను ముందుగా రమణమూర్తి అంకుల్ పాట పాడాలని కోరుతున్నానండి జై బాబా రమణమూర్తి అంకుల్ ఉన్నారా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా ఆనాటి నీ పాటలో బాబా ఏమున్నదో ఏమి దాగున్నదో ఏమున్నదో ఏమి దాగున్నదో ఆనాటి నీ పాటలో బాబా ఏమున్నదో ఏమి దాగున్నదో ఏమున్నదో ఏమి దాగున్నదో ఊహ కందనట్టివేవో ఇమిడున్నవో ఏ నగ్న సత్యాలు దాగున్నవో బాబా ఊహ కందనట్టివేవో ఇమిడున్నవో ఏ నగ్న సత్యాలు దాగున్నవో కవుల కల్పనకు అందని కళలున్నవో ఏమున్నవో ఏమి దాగున్నవో ఏమున్నవో ఏమి దాగున్నవో ఆనాటి నీ పాటలో
బాబా ఏమున్నవో ఏమి దాగున్నవో, ఏమున్నవో ఏమి దాగున్నవో. వేదాలు శాస్త్రాలు అమరున్నవో, నీ మౌన మాధుర్యమే ఉన్నదో బాబా. వేదాలు శాస్త్రాలు అమరున్నవో, నీ మౌన మాధుర్యమే ఉన్నదో. పరిపూర్ణమౌ ప్రేమ నిధులున్నవో, ఏమున్నవో ఏమి దాగున్నవో, ఏమున్నవో ఏమి దాగున్నవో. ఆనాటి నీ పాటలో బాబా ఏమున్నదో ఏమి దాగున్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో. నాదాల సౌందర్యమే ఉన్నదో, సౌందర్య సాయుజ్యమే ఉన్నదో బాబా. నాదాల సౌందర్యమే ఉన్నదో, సౌందర్య సాయుజ్యమే ఉన్నదో. అందాల ఆంతర్యమే ఉన్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో. ఆనాటి నీ పాటలో బాబా ఏమున్నదో ఏమి దాగున్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో. రాగాల సంగీతమే ఉన్నదో, త్యాగాల సాహిత్యమే ఉన్నదో బాబా. రాగాల సంగీతమే ఉన్నదో, త్యాగాల సాహిత్యమే ఉన్నదో. మెహరి స్త్రీ వల్లభుని ఉనికున్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో. ఆనాటి నీ పాటలో బాబా ఏమున్నదో ఏమి దాగున్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో, ఏమున్నదో ఏమి దాగున్నదో. అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదములు. జై బాబా. జై బాబా అంకుల్, చాలా చక్కగా పాడారు. మీరు బాబాని అడిగిన వాటిని బాబానే చెప్పాలి కానీ మీ గానంలో మటుకు చక్కని మాధుర్యం దాగున్నదని అందరికీ ఒక్కొక్కసారి మళ్ళీ తెలిసిపోయింది. జై బాబా అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. జై బాబా అండి, థ్యాంక్ యూ అండి. జై బాబా. తర్వాత మెహర్ కుమార్ పాడాలి. జై బాబా అండి. మెహర్ కుమార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా. ఎవడు తొలి పాటతో ఏడిపించాడు, అదనెరిగి పదునెరిగి కదలి రమ్మన్నాడు. అతని చరణాలకే అంకితం, అతని చరణాలకే అంకితం, అంకితం జీవితం, అంకితం జీవితం. అతని చరణాలకే అంకితం, అతని చరణాలకే అంకితం, అంకితం జీవితం. తొలి చూపుతో ఎదను తోట్లు పొడిచాడు, ఆలింగనం మీచి ఆకట్టుకున్నాడు. తొలి చూపుతో ఎదను తోట్లు పొడిచాడు,
ఆలింగనం మీచి ఆకట్టుకున్నాడు. అతని చరణాలకే అంకితం, అతని చరణాలకే అంకితం, అంకితం జీవితం, అంకితం జీవితం. ఇద్దరము ఒక్కటని ముద్దులిచ్చాడు. తానెవరు నేనెవరు తనవాడినన్నాడు. ఇద్దరము ఒక్కటని ముద్దులిచ్చాడు. తానెవరు నేనెవరు తనవాడినన్నాడు. అతని చరణాలకే అంకితం, అతని చరణాలకే అంకితం, అంకితం జీవితం, అంకితం జీవితం. పరమేతు ఎరిగించి పని చేయమన్నాడు. కూసు పలుకు లేక ఊరెళ్ళిపోయాడు. పరమేతు ఎరిగించి పని చేయమన్నాడు. కూసు పలుకు లేక ఊరెళ్ళిపోయాడు. అతని చరణాలకే అంకితం, అతని చరణాలకే అంకితం, అంకితం జీవితం, అంకితం జీవితం. మళ్ళీ ఎప్పుడొస్తాడు మరపురాకున్నాడు. ఆ ప్రేమ సుందరుడు అందాల ప్రియతముడు. మళ్ళీ ఎప్పుడొస్తాడు మరపురాకున్నాడు. ఆ ప్రేమ సుందరుడు అందాల ప్రియతముడు. అతని చరణాలకే అంకితం, అతని చరణాలకే అంకితం, అంకితం జీవితం, అంకితం జీవితం. అతని చరణాలకే అంకితం, అతని చరణాలకే అంకితం, అంకితం జీవితం, అంకితం జీవితం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా కుమార్ గారు చాలా చక్కగా రాగయుక్తంగా తాళం వేస్తూ మంచి పాట పాడి వినిపించారు. జై బాబా. తర్వాత మెహర్ సుధ గారు పాట పాడాలి. జై బాబా అండి. సిహెచ్ మెహర్ సుధ. జై బాబా. జై బాబా శ్రీనివాసరావు గారు. మహేష్ జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఓకే ఓకే. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా,
ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన, శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం, శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం, నీ ప్రేమే జన్మకు నోచిన వరము, నీ ప్రేమే జన్మకు నోచిన వరము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము, వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన, నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే, నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, సర్వము నీ సన్నిధిలో మరిచెదనయ్యా, సర్వము నీ సన్నిధిలో మరిచెదనయ్యా, వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన, అవతార్ మెహర్ బాబా కీ జై. రాజేష్ గారు చక్కటి పాట పాడి వినిపించారండి, జై బాబా మీకు. తర్వాత ఒక నిమిషం, తర్వాత ఉమాదేవి గారు, పిడుగు ఉమాదేవి గారు పాట పాడాలండి, జై బాబా. ఉమాదేవి గారు జై బాబా. ఉమాదేవి గారు జై బాబా అండి. మెహర్వాణి గారు మీరు పాడేయండి, తర్వాత వస్తారేమో ఆవిడ, మీరు పాడేసేయండి, జై బాబా. జై బాబా అండి, ఆవిడ పాడారు ఇందాక, మళ్ళీ సెకండ్ సాంగ్ ఇంకోటి పాడతారా? ఓకే ఓకే, అంటే అలా కాదు, మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, ఒకవేళ తనకు తెలియదు కదా శ్రీ వాసు గారికి, అందుకంటున్నా. అంటే ఇక్కడైతే నాకు వచ్చిన లిస్ట్ లో అయితే మరి ఆ పేరు ఉంది, పాడొచ్చండి. మధ్యాహ్నము పాడారు అన్నమాట, వాళ్ళ ప్లేస్ లో పాడారు. ఇంకో సాంగ్ టైం ఉంటే ఇవ్వండి, అయ్యో దాందే జయ బాబా. ఆవిడ లేరేమో అట్లయితే కాల్లో. మీరు పాడేయండి వాణి గారు, మీరు పాడేయండి, చేజర్ల వాణి గారు మీరు పాడేయండి. మెహర్వాణి గారు పాడతారులేండి. సరే, ఎవరొకరు వాణి గారు అయితే పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మేము ఇద్దరం కలిసి పాడతాం, పాప నేను కలిసి. జై బాబా, జై బాబా, జై బాబా అండి. అందుకన్నా జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై ప్రేమావతార, జై జై మౌనావతార, జై జై ప్రేమావతార, జై జై మౌనావతార, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై. నిరాకారుడవు సాకారుడవై ఇలలో వెలిసావు, నిరాకారుడవు సాకారుడవై ఇలలో వెలిసావు, మా మోహమును తొలగించుచు మమ్ముల, మా మోహములు తొలగించుచు మమ్ముల మేలు కొల్పినావు, మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై ప్రేమావతార, జై జై మౌనావతార, జై జై ప్రేమావతార, జై జై
మౌనావతార జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై స్వార్థరహితమో ప్రేమ బీజములు నాటుచు మా హృదిలో స్వార్థరహితమో ప్రేమ బీజములు నాటుచు మా హృదిలో నిస్వార్థ సేవను నిశ్చల ప్రేమను నెలకొల్పితివయ్యా నిస్వార్థ ప్రేమను నిశ్చల ప్రేమను నెలకొల్పితివయ్యా మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై ప్రేమావతార జై జై మౌనావతార జై జై ప్రేమావతార జై జై మౌనావతార జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మధుర మధుర మౌని ప్రియ వాక్కులు మానవులందరికీ మధుర మధుర మౌని ప్రియ వాక్కులు మానవులందరికీ మాయాంధకారమున మ్రగ్గనీయక మరల్చు నీదరికి మాయాంధకారమున మ్రగ్గనీయక మరల్చు నీదరికి మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై ప్రేమావతార జై జై మౌనావతార జై జై ప్రేమావతార జై జై మౌనావతార జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై అనంతుడవు నీ పద సేవలు చెరించుట కన్నా అనంతుడు నీ పద సేవలో చెరించుట కన్నా వేరే మార్గము లేదన్నా వేరే మార్గము లేదన్నా నీ ప్రేమను పొంది తరించుట కన్నా పెన్నిది లేదన్నా నీ ప్రేమను పొంది తరించుట కన్నా పెన్నిది లేదన్నా మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై ప్రేమావతార జై జై మౌనావతార జై జై ప్రేమావతార జై జై మౌనావతార జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై మెహేరు బాబా జై జై అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ ధన్యవాదములు జై బాబా జై బాబా అంకుల్ జై బాబా వాణి గారు బాబా సూచించి ఆచరింపజేసిన విషయాలని ఇద్దరు కూడా చక్కటి సమన్వయంతో పాట రూపంలో అందించారు ఇద్దరికి జై బాబా అండ్ థ్యాంక్స్ నెక్స్ట్ మరి వాణి గారు మళ్ళీ పాడతారా మీరు పాట మెహర్వాణి గారు మెహర్వాణి గారు జై బాబా జై బాబా జై బాబా పాడేయండి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय తలపులను దోచినావో మనసులను మార్చినావో నీ తలపే తపనాయే నీ స్మృతులే తలపులాయే తలపులను దోచినావో మనసులను మార్చినావో నీ తలపే తపనాయే నీ స్మృతులే తలపులాయే నీ దాసుడైతి నీ ప్రేమ కోరి ప్రేమింప అర్హుడను కానేమో నీ దాసుడైతి నీ ప్రేమ కోరి ప్రేమింప అర్హుడను కానేమో నాగతము నాకు అవగతము బాబా నాగతము నాకు అవగతము బాబా ఈనాటి బ్రతుకు నీదే తలపులను దోచినావో మనసులను మార్చినావో
నీ తలపే తపనాయే నీ స్మృతులే తలపులాయే ఈ జన్మలోన నా బ్రతుకులోన చవి చూచు అనుభవాలెన్నున్న ఈ జన్మలోన నా బ్రతుకులోన చవి చూచు అనుభవాలెన్నున్న నీ మననమందు నీ స్మరణయందు నీ మననమందు నీ స్మరణయందు పులకించిపోయే మేను తలపులను దోచినావు బాబా మనసులను మార్చినావు నీ తలపే తపనాయే నీ స్మృతులే తలపులాయే ఈర్చిని కాను మెహరాని కాను నిజమైన ప్రేమికుడనే కాను ఈర్చిని కాను మెహరాని కాను నిజమైన ప్రేమికుడనే కాను నీ ప్రేమ కోరు నీ దాస జనులు నీ ప్రేమ కోరు నీ దాస జనులు నీ వారమేము బాబా తలపులను దోచినావో బాబా మనసులను మార్చినావో నీ తలపే తపనాయే నీ స్మృతులే తలపులాయే నాలోని అహము మరుగైన క్షణము నేనెవరు నాకు తెలియును కాదా నాలోని అహము మరుగైన క్షణము నేనెవరు నాకు తెలియును కాదా ఆవరము నాకు ఆశీర్వదించు ఆవరము నాకు ఆశీర్వదించు ఏకేశ్వరుడవు నీవు తలపులను దోచినావో మనసులను మార్చినావో నీ తలపే తపనాయే నీ స్మృతులే తలపులాయే నీ తలపే తపనాయే నీ స్మృతులే తలపులాయే అవతార్ మెహర్ బాబా की జై మళ్ళీ చక్కటి పాట పాడి వినిపించారండి ఇద్దరికి ధన్యవాదాలు జయబాబాలు. తర్వాత రంగప్రసాద్ గారు పాట పాడాలండి. రంగప్రసాద్ గారు జయబాబా. జయబాబా అండి. రంగప్రసాద్ గారు లేరు. ఓకే ఓకే, ఎవరు పాడతారండి మరి? వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా పాడతారా? మెహర్ కుమార్ పాడు. బుజ్జి జయబాబా బుజ్జి జయబాబా జయబాబా పాడాలా? జయబాబా పాడండి. జయబాబా జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీ తలపేనా తపనై తపనై ఆ తపనేనా వరమై స్థిరమై నామౌన ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జయ్యని 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 నామౌ నా ప్రాణమై
గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము స్వరమున నీవే పలికిన నాడు రాగం అనురాగమౌ హృదిలో నీవే నిలచిన నాడు భావం అసమానమౌ నీవే సంగీతమై నేనే సాహిత్యమై నీవే సంగీతమై నేనే సాహిత్యమై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని 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 నామం నా ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము సర్వము నీవని నమ్మిన నాడు భారం నీదే కదా స్వర్ణములోనే మనగలిగినచో భాగ్యం నాదే కదా సర్వము నీవని నమ్మిన నాడు భారం నీదే కదా స్మరణములోనే మనగలిగినచో భాగ్యం నాదే కదా నీవే నా తోడుగా నేనే నీవానిగా నీవే నా తోడుగా నేనే నీవానిగా క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని 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 నామం నా ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము నీ ప్రేమకునే పాత్రుడనైతే ధన్యుడనౌతానయా నీ ఇచ్చకునే బద్ధుడనైతే మాన్యుడనౌతానయా నీ ప్రేమకునే పాత్రుడనైతే ధన్యుడనౌతానయా నీ ఇచ్చకునే బద్ధుడనైతే మాన్యుడనౌతానయా అది నా తుది గమ్యమై ప్రభుని ఔదార్యమై అది నా తుది గమ్యమై ప్రభుని ఔదార్యమై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని 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 నామం నా ప్రాణమై గానం నా ఊపిరై
క్షణం పొందాను ఆనందము, దినం దినం మరిచాను నా భావము. క్షణం క్షణం పొందాను ఆనందము, దినం దినం మరిచాను నా భావము. అవతార్ మెహర్ బాబా కీ జై. చక్కగా పాడారండి కుమార్ గారు. చాలా బాగుంది పాట మీది. యాక్చువల్ గా టైం కొంచెం మిగులుతూనే ఉంది. 6:30 తర్వాత పాడాల్సిన పాట 6:30 లోపలే అయిపోయింది. సో రమణమూర్తి గారు ఇంకొక పాట పాడాలని కోరుతున్నానండి. జై బాబా. రమణమూర్తి ఇంకొక పాట పాడండి. జై బాబా. థ్యాంక్ యూ. ఇవాళ లక్కీగా ఉన్నాను, నాకు అదృష్టం బాగుంది. కాదండి, మా అదృష్టం మీ అందరూ కూడా చాలా చక్కటి పాటలు. నేను పాడే టైం, నేను వచ్చే టైంకి అంత ముందు కూడా అందరూ బాగానే పాడి ఉంటారు, నేను కొంచెం వినలేకపోయాను. ఈ పాటలన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరం కూడా. జై బాబా అండి, పాడండి జై బాబా. చక్కనైన పాట కాన్వర్సేషన్ విత్ ది అవేకనర్ అని బాలనాటు రాసిన చాప్టర్ లో మన డి శ్రీనివాసరావు గారు ఆ చాప్టర్స్ అన్ని కూడా తెలుగులో పాటల రూపంలో రాశారు. అందులో ఒక పాట కొంచెం ఇది గంభీరంగా ఉంటుంది, అందరూ దయచేసి అంటే హుషారుగా పాటగా ఉండదు, ఇది చాలా గంభీరమైన పాట. ఇది అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ అంతరాత్మా అపరిమితాత్మా పరిమితముగా వెతలెందుకో ఓ అంతరాత్మా అపరిమితాత్మా పరిమితముగా వెతలెందుకో ఓ అంతరాత్మా. స్థితిగతి వినీవై శూన్యమున దాగి మతి మాలినీకై వెతికావు కోరి. స్థితిగతి వినీవై శూన్యమున దాగి మతి మాలినీకై వెతికావు కోరి. ఆ వెతుకులాటే ఈ వెతల బాట, ఆ వెతుకులాటే ఈ వెతల బాట. ఓ అంతరాత్మా అపరిమిత పరిమితముగా వెతలెందుకో ఓ అంతరాత్మా. అధిపతి వినీవై దేహమున వేగి ద్వంద్వములవుగి బంధాల సాగి. అధిపతి వినీవై దేహమున వేగి ద్వంద్వములవుగి బంధాల సాగి. విహరించినావు విలపించుచూనే, విహరించినావు విలపించుచూనే. ఓ అంతరాత్మా అపరిమిత ఆత్మా పరిమితముగా వెతలెందుకో ఓ అంతరాత్మా. తొలి నీదు మల్లుపే మరలి రాగా కలికాలమై కోరి పిలువ.
తొలికీటు మల్లుపే మలి మరలి రాగా కలికాల మహిమై నిలుకోరి పిలువ కలవరముతోనే పలికావు నీవు కలవరముతోనే పలికావు నీవు ఓ అంతరాత్మా అపరిమిత పరిమితముగా వెతడెందుకు ఓ అంతరాత్మా ఆదినాదం నీలో ధ్వనించి అలరించె నిన్ను లోలో జ్వలించి ఆ జ్వాలలోనే దహించిపో ఆ జ్వాలలోనే దహించిపో ఓ అంతరాత్మా అపరిమితాత్మా పరిమితముగాయి వెతలెందుకో ఓ అంతరాత్మా ఆనాటి పాటే మెహరన్న మాట మెహరు శ్రీనోటే పలికింది బాట ఆ బాటలోనే నిన్ను దాచుకో ఆ బాటలోనే నిన్ను దాచుకో ఓ అంతరాత్మా అపరిమితాత్మా పరిమితముగాయి వెతలెందుకో ఓ అంతరాత్మా అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా ధన్యవాదములు జై బాబా అంకుల్ మెహర్వాణి గారు జై బాబా అండి చాలా ఆర్తితో పాడినట్లుగా అనిపించింది ఈ కాన్వర్జేషన్ విత్ ద అవేకనర్ ఇంకొకటి తర్వాత మోర్ కాన్వర్జేషన్స్ విత్ ద అవేకనర్ ఈ రెండు బుక్స్ చాలా చాలా సంవత్సరాల క్రితం చదివాను మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయింది మన మీటింగ్స్ లో కూడా ఇది ఎవరైనా టాపిక్ తీసుకొని స్పీచ్ గా చెప్పగలిగితే బాగుంటుంది లేకపోతే నేనైనా ప్రయత్నం చేయడానికి చూస్తాను తర్వాత శ్రీను తప్పకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను కానీ మాట్లాడడానికి నాకు అంటే ఒక విధంగా చెప్పాలంటే రాదు అంచేత శ్రీను మీరు ట్రై చేసి తప్పకుండా ఇది వివరించండి దయచేసి తప్పకుండా ట్రై చేస్తాను చిన్నప్పుడు కూడా నేను చదివినప్పుడు అంటే ఆ వయసులోనే నాకు ఏంటో మనసుకి టచ్ చేసినట్లుగా అనిపించేది చదువుతుంటే ఈ కాన్వర్జేషన్స్ విత్ అవేకనర్ ఎస్పెషల్లీ అంటే మోర్ కాన్వర్జేషన్స్ నేను చదవలేదు కానీ అది బుక్ అయితే ఉంది నాన్నగారి దగ్గర ఉంది అది ఇప్పుడు దాదాపు 25 years బ్యాక్ ఎప్పుడో చదివినట్లు గుర్తుంది నాకు లీలగా ఇప్పుడు మళ్ళీ మీరు పాడుతుంటే మళ్ళీ అదే ఫీలింగ్ నాకు కలిగింది అందుకని మాట అన్నాను నేను జై బాబా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సింగింగ్ సచ్ ఏ వండర్ఫుల్ సాంగ్ జై బాబా తర్వాత ఈ గాయత్రి టీ హర్షిత వాళ్ళ చిన్నపిల్లలు ఏమనుకుని నేను సింగులర్ లో చెప్తున్నాను సో వాళ్ళు 6:45 దాకా వాళ్ళది ఉంటుంది సో ఆ టైం వరకు వాళ్ళు పాడాల్సిందిగా కోరుతున్నాను జై బాబా జై బాబా హర్షిత అండ్ గాయత్రి ఓవర్ టు యూ జై బాబా జై బాబా అండి హర్షిత మా రెండో అమ్మాయి నా పేరు గాయత్రి అది చిన్నపిల్ల నేను చిన్నపిల్లనైతే కాదు జై బాబా జై బాబా జై బాబా సారీ గాయత్రి గారు జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా జై ముందుగా మెహర్ బాబాకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ జై బాబా ఇవాళ మనం మెహరా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ఉదయం నుంచి అంతా మెహరా గురించి చాలా ఎక్కువగా చెప్పారు చాలా బాగా చెప్పారు అయితే నా వంతు వచ్చేటప్పటికి నేను ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను
జై బాబా. చూద్దాం బాబా ఏం చూపిస్తాడు. మెహరా 1907 సంవత్సరంలో జనవరి 7వ తారీఖున జన్మించిందండి. సుకార్ అనేటువంటి ఊళ్ళో పుట్టింది. అయితే అది ప్రస్తుతానికి పాకిస్తాన్ లో ఉంది ఆ ప్రదేశము. ఆవిడ జహంగీరు దౌలత్మాయ్ అనేటువంటి దంపతులకు పుట్టింది. మనము డిసెంబర్ 22వ తారీఖున మెహ్రా బర్త్డే చేసుకుంటున్నాం. ఎందుకంటే బాబా 1968వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖుని బాబా జన్మదిన వేడుకలు చేశారు. అలాగే 1963లో కూడా 250 మంది స్త్రీలను పిలిచి, కేవలం స్త్రీలే పిలిచి డిసెంబర్ 23వ తారీఖుని మెహ్రా జన్మదిన వేడుకలు చేశారు. సో ఈ సందర్భంలో బాబా నిర్యాణం అయిపోవడానికి 1 నెల రోజుల ముందు మెహ్రా జన్మదిన వేడుకలు డిసెంబర్ 22వ తారీఖునే చేశారు. కాబట్టి మనం డిసెంబర్ 22వ తారీఖునే మెహ్రా బర్త్డే చేసుకోవడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఆవిడ పుట్టింది జనవరి 7వ తారీఖున. అయితే మెహ్రాకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్, సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏ సీనియర్ ఆఫీసర్కి ఏ అర్హతలు, అది ఏ ఫెసిలిటీస్ అవి ఇచ్చేవారో అవన్నీ కూడా అతనికి ఉండేవి. చాలా పెద్ద బంగ్లా, అసలు ఇల్లంతా పనివాళ్ళు, నౌకర్లు, ఏ పని చేయవలసిన అవసరం లేదు, అన్ని పని వాళ్ళే చేస్తారు. అది కాకుండా అతనికి గుర్రాల్లో స్వారీ చేసే అలవాటు ఎక్కువగా ఉండేది. ఫారెస్ట్ ఆఫీసర్ కదా, ఫారెస్ట్ లోకి వెళ్ళేటప్పుడు అతను గుర్రాల మీద అలా వెళ్తూ ఉండేవారు. అదే ప్రక్రియలో అతను మెహ్రాకి కూడా గుర్ర స్వారీ నేర్పించారు. కొంచెం తెల్లటి గుర్రం అంటే మెహ్రాకి చాలా ఇష్టం అన్నమాట. అయితే అతనికి ఒకసారి ఇలాగే గుర్రం స్వారీ చేస్తూ ఉన్నప్పుడు పడిపోతారు. ఆ గుర్రం ఏదవుతుందో మొత్తానికి అతను పడిపోయి చెవికి దెబ్బ తగులుతుంది. అయితే ఆ చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, చెవికి దెబ్బ తగిలింది, పెద్ద సర్జరీ చేయాలి అని చెప్తారు. పెద్ద సర్జరీ చేయాలి అని డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. ఎందుకైనా మంచిదని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆమె పాకిస్తాన్లో పుట్టినప్పటికైనా వాళ్ళు సెటిల్ అయింది మాత్రం పూనాలోనే. పూనాలోనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను జహంగీర్ మెహ్రా తండ్రి, అయితే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఒకసారి చూపిద్దామని వాళ్ళ పేరెంట్స్ అంటారు. సరే అని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యామిలీ డాక్టర్ ఏంటంటాడంటే, ఏం సర్జరీ అక్కర్లేదు, మైనర్ ఆపరేషన్ సరిపోతుంది అని చెప్పి, అతని దగ్గర ఉన్న వైద్య పరికరాలు అలాంటివి బాగా తుప్పు పట్టిపోయి ఉంటాయి. సో ఆ తుప్పు పట్టిపోయిన వాటితో చెవికి ఆ చిన్న ఆపరేషన్ చేస్తాడు. ఒక 2-3 రోజులు, ఒక రోజు తర్వాత సెప్టిక్ అయిపోతుంది. సెప్టిక్ అయిపోవడం వల్ల అతను ఆ మర్నాడే బాబాలో కలిసిపోతారనమాట. అంత చాలా చిన్న వయసు. అయితే ఇంకొకటి ఏంటంటే, అతనికి ఆఖరప్పుడు తీసుకుని వెళ్ళేటప్పుడు షెరియార్ జీరాని కూడా అతన్ని తీసుకుని వెళ్ళారంట. అది అతను అప్పుడు షెరియార్ జీరాని అన్నట్ట ఇంత దృఢంగా ఉన్నటువంటి ఇలాంటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అతను తెలుసు కదా, షెరియార్ జీరాని దీంట్లో పనిచేస్తూ ఉండేవారు, అంటే వాళ్ళు కాల్చడం అలాంటి పని చేస్తూ ఉండేవారు. సో అంటే మెహ్రా యొక్క తండ్రిని షెరియార్ జీరాని తీసుకుని వెళ్ళారు శ్మశాన వాటికి దాకా. అతను కూడా మోసుకుని వెళ్ళడం జరిగింది. అయితే పుట్టినప్పుడు 13 పూనాలోనే మెహ్రా పుట్టినప్పుడు బాబాకి 13 సంవత్సరాలు. అతను పూనాలోని సెంట్ విన్సెంట్ హై స్కూల్కి వెళ్తూ ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు నిర్యాణం అయిపోయిన తర్వాత దౌలత్మాయ్ అంటే వాళ్ళ అమ్మగారు చాలా ఇదైపోయి హార్ట్ బ్రేక్ అయిపోతుంది ఆవిడకి. వాళ్ళ ఇంటికి ఆవిడకి 3 బ్రదర్స్, 1 సిస్టరు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా చాలా సంపన్నమైన కుటుంబము, వాళ్ళకి చాలా పెద్ద బంగ్లా అన్నీ ఉంటాయి కదా. పూర్తిగా అంటే జొరాస్ట్రియన్ కుటుంబం. వాళ్ళు ఎప్పుడు ఇంకా అగ్ని దేవాలయానికి వెళ్తారు, అక్కడే మనది అన్నట్టుగా భావిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు బాబాని కానీ ముస్లింలని కానీ ఇంకా ఎవరిని వాళ్ళు చూడరు, ఇంకా చాలా తప్పుగా కూడా భావించేవారు. అయితే ఈవిడకి అంటే దౌలత్మాయికి బాబా యొక్క సాంగత్యంలోనే ఆవిడకి ప్రశాంతంగా అనిపించేది. బాబాతో ఉంటుంటేనే ఆవిడకి ఆనందంగా అనిపించేది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు తాడే వాళ్ళ
అంటే వేరే పూనాలోనే ఇంకొక ప్రదేశంలో ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉంటూ ఉంటారు. అయితే శ్రీనివాసి బాబాజాన్ని పరిచయం చేస్తుంది. శ్రీనివాసి బాబాజాన్ దగ్గరే ఉంటుండేది. ఒకసారి రా నువ్వు బాబాజాన్ అనే ఈ వృద్ధ ముస్లిం మహిళని చూడు కానీ రా ఒకసారి అంటే అక్కడికి వెళ్తుంది. ఆ ద్వారానే బాబాని చూస్తుంది. ఉపాసిని మహారాజ్ కూడా ఈ క్రమంలోనే ఆవిడకి తెలుస్తారు. ఉపాసిని మహారాజు యొక్క ఆశ్రమంలోనే బాబాని మెహరా, ఫ్రీని మరియు దౌలత్ మాయిలు బాబాని చూడడం జరుగుతుంది. బాబా యొక్క వినయ విధేయతను చూసి మెహరాకి చాలా సరదా అనిపిస్తుంది. ఇంత గొప్పవాడు అయ్యుండి కూడా ఇంత వినయంగా గురువు చెప్పిన మాట వింటున్నారు అని ఆవిడకి మొట్టమొదట బాబాని చూసింది ఉపాసిని మహారాజు దగ్గరే. మెహరా 3 సార్లు చూస్తున్నప్పుడు అప్పుడే ఆవిడకి అంటే ఇతను ఈ సృష్టికి తండ్రి, ఇతనే అన్ని అన్న ఒక భావం కలుగుతుంది. అయితే మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫస్ట్లో మెహరాజాద్ వెళ్తున్నప్పుడు మొట్టమొదటి ఎంట్రన్స్ లోనే ఒక మెహరా ఫోటో ఉంటుంది. కొంతమంది చూసే ఉంటారు. ఆ మెహరా ఫోటోలోని కళ్ళల్లోని మనం బాబాని చూడగలం. అప్పట్లో అందరూ చెప్తూ ఉండేవారు, మెహరా కళ్ళు చూడండి, మెహరా కళ్ళు చూడండి. మెహరా కళ్ళలో మనకి బాబా కనిపిస్తూ ఉండేది. ఇది కృష్ణావతారంలో ఉన్నప్పుడు ఒక చిన్న విషయము. కృష్ణావతారంలో ఉన్నప్పుడు కృష్ణుడు తనకి 14 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మధురాకి వెళ్తారు కదా కంసుల్ని చంపడానికి. అయితే ఆ సమయంలోని మోపల్లిలోని ఉన్నటువంటి గోపికలు కృష్ణుడు చెప్పి ఒక బాధ విరహం ఏదైనా అనొచ్చు, అది కొంచెం అందరూ బాధగా కనిపిస్తుంటారు. ఎవరి ముఖాల్లో నవ్వు సంతోషం ఏమి ఉండదు. ఎందుకంటే కృష్ణుడే వాళ్ళకి అందరికీ ఎప్పుడు కృష్ణుడు ఉంటేనే వాళ్ళకి ఆనందంగా ఉండేది. అతనితో పాటలు, అతనితో డాన్స్, అదే వాళ్ళకి ఆనందంగా ఉండేది. అలాంటప్పుడు కృష్ణుడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ ఉండేవారు ఆ గోపికలు. ఇవంతా చూస్తుంది రాధకి పాపం బాధగానే ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఇంత బాధగా ఉన్నారు, సరే ఒక వేషం వేద్దామని ఆవిడ పూర్తిగా కృష్ణుడు ఎలాగైతే రెడీ అవుతాడో అలాగే పింఛం పెట్టుకొని అలాగే మురళి ఫ్లూట్ వాయిస్తూ వెళ్తే కృష్ణుడు వచ్చారని ఈ గోపికలందరూ చాలా సరదా పడి డాన్స్ చేస్తూ ఉంటారు. అయితే నిజమైన కృష్ణుడు అప్పుడు చూస్తాడు, అదంతా చూసి నిజమైన కృష్ణుడు ఆ గ్రూప్ లో దూరిపోతాడనమాట. అప్పుడు అందరూ డాన్సులు చేస్తూ ఉంటారు, కృష్ణుడు వాళ్ళతో మధ్యలో నిల్చుంటాడు. అప్పుడు అందరూ చూసేసరికి 2 కృష్ణులు కనిపిస్తారు. ఇదేంటి? అయితే ఈ 2 కృష్ణుల్లో నిజమైన కృష్ణుడు ఎవరు? ఇతనా అని అంత బాగా వేషం వేసుకుంటుంది రాధ. అయితే ఒక పోలిక ఏమిటంటే కృష్ణుడి కళ్ళల్లో రాధ ఉంటుంది, రాధ కళ్ళల్లో మనం కృష్ణుడిని చూడగలుగుతాం. అయితే రాధ కళ్ళల్లో కృష్ణుడే కనిపిస్తాడు, కృష్ణుడి కళ్ళల్లో కృష్ణుడు ఉండడు కదా. ఈవిడ రాధ, ఇతను కృష్ణుడు అని కళ్ళు చూసి కనిపెడతారు. అంటే కళ్ళలోనే భగవంతుడిని పెట్టిస్తున్నారు, అంత ప్రేమ ఆవిడకి ఉంది. అందువల్ల ఈ విధంగా అంటే ఇప్పుడు ఆ రాధ ఈవిడ అని కాదంట, రాధ అంటే ఆ అవతారంలో రాధ ఈ అవతారంలోని ఆ పాత్ర పోషించింది, రాధ పాత్ర ఈవిడ తీసుకుంది. అంతేగాని ఆ కృష్ణావతారంలో ఉన్నటువంటి రాధ ఈవిడ కాదు అని బాబావే చెప్పారంట. అంటే ఒకసారి బాబా ఇన్నర్ సర్కిల్లో వచ్చిన బాబా ఒకసారి ఇన్నర్ సర్కిల్లో భగవంతుడు ఇన్నర్ సర్కిల్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ మానవ జన్మ ఎత్తరట. ఇంకొక బ్యాచ్ తీసుకుంటారో ఏంటో మరి. ఈ జన్మలో అంటే ఈ అవతారంలో మెహరా అవతారంలో మెహరాగా రాధ పాత్ర ఈవిడ పోషించింది. ఆ సమయంలో ఆ పాత్ర ఆవిడ చేసినట్టుగా ఈ జన్మలో అంత ప్రేమని బాబా మీద ఈవిడ చూపించగలిగింది. అది. ఇంకా రెండో విషయం ఏంటంటే భావు కల్చరీ గారు ఉన్నారు కదా మనకి, భావు కల్చరీ గారిట అంటే ఆస్తులు అన్ని అమ్ముకొని బాబా అన్ని అమ్మేసి బాబా చెప్పిన విధానం బాబా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అతనే ఫస్ట్ వచ్చారు, భావు కల్చరీ గారే ఫస్ట్ వచ్చారు. తర్వాత అతని భార్య రమ, ఆ పిల్లలు షీలాను మేర్చంద్ర వచ్చారు. దానివల్ల వాళ్ళ షీలాకి చాలా ఎక్కువగా ఒంట్లో బాగుండదు. అయితే బాబా చెప్పేస్తారు, ఈ పిల్ల ఇంకా బతకదు, ఈ అమ్మాయి తాలూకా అంత్యక్రియలు కూడా ఇక్కడెక్కడో చేసిద్దాం అని అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. పాప అప్పటికి ఇంకా బతికేస్తుంది. అప్పుడు ఆ అంత్యక్రియలు
పాపం వాళ్ళ అమ్మ గీతమ్మ గారికి విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది. ఇదేంటివి బాబా దగ్గర ఉన్నావు, బాబాయే పిల్లల్ని ఇచ్చారు, ఇదేంటి అని విపరీతంగా ఏడుస్తుంటుంది. అప్పుడు మెహరా చూసి బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నువ్వే పిల్లల్ని ఇచ్చేవు, నువ్వే వాళ్ళ మీద ప్రేమని ఇచ్చేవు, మరి నువ్వే తీసుకువెళ్ళిపోతానంటే ఎలాగా, నాది నువ్వు ఏమి చేస్తావో తెలియదు, ఆ అమ్మాయి అయితే బతకాలి అని బాబా అంటారు, లేదు దాని టైం అయిపోయింది, దాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి, అందుకే కదా అంత్యక్రియలు అన్నీ చేస్తున్నాను, నాకు అవేమీ తెలియదు, నువ్వు ఆ తల్లిని నువ్వు ప్రేమ ఇచ్చిన వాడివి నువ్వే, మరి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, బతకాలి అని బాబా దగ్గర చాలా బాధతో చెప్తుంది. ఇంకా మెహరా మాట బాబా ఎప్పుడూ కాదనలేరంట. మెహరా ఏమంటే ఇంకా మెహరా మాట అంటే ఆ ప్రేమ, అంత ప్రేమతో చెప్పిన మాటను బాబా మరి కాదనలేదు. అంటే అది బాబా ఇచ్చే శీలా బతకాలనే బాబా నిర్ణయం అది, అందుచేత ఆవిడ ద్వారా అలా చేయించి ఉంటాడు. ఆ తర్వాత మెహరా బాబాకి మొట్టమొదట అంటే మెహరా కంటే ముందు గుస్తాజీయే బాబా బట్టలు ఉతకడం, బాబా యొక్క జుట్టు దువ్వడం అన్నీ చేస్తూ ఉండేవారు. ఒకసారి ఇంకా గుస్తాజీ అయిన తర్వాత చేస్తూనే ఉండేవాడు. అప్పుడు బాబా చెప్పారట, గుస్తాజీ ఇంకా నువ్వు నా బట్టలు ఉతకడం ఏమి చేయొద్దు, మెహరాకి అప్ప చెప్పేస్తున్నాను ఈ డ్యూటీ అని చెప్పారు. అంటే మెహరా బాబా సంగతి మొత్తం బాబాకి బట్టలు ఉతకడం, బాబా బట్టలు అంతా సర్దడం, జుట్టు దువ్వడం, కొన్ని రోజులు అయిన తర్వాత మీసాలు ట్రిమ్ చేయడము అన్నీ ఆ అమ్మాయి చేసేవారు, మెహరావే చేసేవారు. అయితే మణిజా చూస్తూ ఉండేదిట, బాబా నువ్వు ఎప్పుడు మెహరా ఏమంటే అది ఎస్ 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 అంటుంటావు, మెహరా ఏమంటే అది సరే అంటావు, కొన్ని సార్లు నువ్వు నీ షెడ్యూల్ కూడా మార్చుకుంటూ ఉంటావు, మరి ఒకసారి భూమి గుండ్రంగా కాదు, భూమి స్క్వేర్ షేప్ లో ఉన్నది అని మెహరా అంటే నువ్వు సరే అంటావా అని అడుగుతుంది. అంటే అప్పుడు బాబా నవ్వి సరే అనే అంటాను, మెహరా చెప్పిందంటే నేను సరే అనే అంటాను అని అంటారంట. అదండి జై బాబా. ఇప్పుడు హర్షితోట్ పాట పాడుతుంది. मेहर बाबा की जय। उस्ताद धन्यवाद, 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 उस्ताद धन्यवाद। ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर अहुरमास धन्यवाद, अहुरमास धन्यवाद, अहुरमास धन्यवाद, अहुरमास धन्यवाद। जातोस धन्यवाद, जातोस धन्यवाद, जातोस धन्यवाद, जातोस धन्यवाद। ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद। कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद। ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद। जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद। ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर। मोहम्मद धन्यवाद,
महमार धन्यवाद, महमार धन्यवाद, महमार धन्यवाद। अल्लाह धन्यवाद, अल्लाह धन्यवाद, अल्लाह धन्यवाद, अल्लाह धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद। बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. గాయత్రి గారు మెహరా బాబా పట్ల ఆవిడ ప్రేమ గురించి చాలా చక్కగా వివరించారు. తర్వాత పాట కూడా చాలా బాగా పాడారు హర్షిత మీరు కలిసి. నెక్స్ట్ జయశ్రీ గారి ఫ్యామిలీ వాళ్ళు పాడాల్సిందిగా కోరుతున్నాను. అయితే కొంచెం క్షమించాలి శ్రీనివాస్ గారు ఒక నిమిషం. అదే శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి. చెప్పండి. జై బాబా. జై బాబా అండి. ఇక్కడ మండవిల్లి త్రినాథరావు గారని ఆయనకి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకు ఆయన కోసం ఒక 2 నిమిషాలు బాబాని ప్రార్థిద్దాం, మౌనం చేద్దాం. నెక్స్ట్ జయశ్రీ గారు ఏంటంటే 7:15 నుండి 7:30 వరకు పాడతారు. 7:15 నుండి ఒక 2 పాటలు జయశ్రీ గారు, నెక్స్ట్ గోవిందమ్మ గారు, గోవిందరావు గారు ఇద్దరు 2 పాటలు పాడతారు. నెక్స్ట్ మాది కంటిన్యూ అవుతుంది, రజనీ అక్కది నాదిని. జై బాబా. ఒక 2 నిమిషాలు త్రినాథరావు గారి ఆరోగ్యం నిమిత్తం ఒక 2 నిమిషాలు బాబాని వేడుకుందాం. అందరూ కూడా 2 నిమిషాలు మౌనం చేయండి. నెక్స్ట్ ప్రేయర్ సన్యాసరాజు గారు రెడీగా ఉండాలి. 7:15కి 2 పాటలు పాడుతురు కానీ జయశ్రీని తాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. 2 minutes మౌనం. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ఇప్పుడు ఐవి సన్యాసరాజు గారు ప్రేయర్ చేయాలి. మండల ప్రేయర్ కి వెంకట్రావు గారు రెడీగా ఉండాలి, ఆయన లేనట్టున్నారు. ఎవరైనా మండల ప్రేయర్ చేయాలనుకుంటే చేయండి. జై బాబా. బాబానయ్య జై బాబాకి జై. ఇంకా 1 నిమిషం ఉందండి 7 గంటలకి. నేను 7 o'clock స్టార్ట్ చేస్తాను. వినిపిస్తుందా? ఓకే ఓకే అన్నయ్య. జై బాబా. పార్వతి యొక్క కార్యనిర్వహణకి రెడీగా ఉండండి. పార్వతి యొక్క కార్యనిర్వహణకి రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఈ 6 to 7
నాకు అవకాశం ఇచ్చినందుకు బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిర్వహణలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మన్నించాలని కోరుతున్నానండి. జై బాబా. ఇది పేరు రావట్లేదు కదా. జయమదా వాణి గారు వెంకటరావు అదే మాయ గారు రెడీగానే ఉన్నారా? ఓకే ఓకే, అయితే చేయమనండి. అంటే ప్రేయర్ నాకు కనిపించట్లేదు ఇందులో. ఓకే ఓకే, జై బాబా. ఉండండి, ప్రేయర్ అయ్యాక. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా. O Parvardigar, the preserver and protector of all. O Parvardigar, the preserver and protector of all. You are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahm, Allah, Ilahi, Hizdan, Ahur Master, and God the Beloved. You are named Yesad, the only one worthy of worship. We repent, O God, most merciful, for all, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. For every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. Most for every thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think, speak, and act according to your will.
Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రియదైవమా నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటే అర్హత గల వారు మగునంత వరకును నిన్నింకను అధికముగా ప్రేమించినట్టులా మాకందరికను సహాయం చేయము మరియు చిట్ట చివరి వరకు బాబా కుంగును దృఢముగా పట్టుకున్నట్లు మాకందరికీ సహాయం చేయము। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా మండలి ప్రార్థన ఇంకా ఉందండి, మీరు చేస్తారా? ప్రియతం మెహర్ బాబా ప్రేయర్ ఉంది కదా వెంకట్రావు గారు. జై బాబా। జై బాబా। ప్రియతం మెహర్ బాబా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు। మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో మా మానసిక చాంచల్యంలో సంపూర్ణముగా హృదయ పూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు నీ ప్రేమ మహాసాగరమును తేలినట్లు ఆశీర్వదించు। నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరము నరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయము సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు। నీ ప్రేమకును నీ యందు విధేయతకును నిన్ను సేవించుటకును అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగున్నట్లు ఆశీర్వదించు। అవతార్ నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహం అనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరము నరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయం సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు। నీ ప్రేమకును నీ యందు విధేయతకును నిన్ను సేవించుటకును అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు। అవతార్ మెహర్ బాబా की జై। ఓ సహజ ప్రకాశమా, యథార్థమైన నేనుగా నీ నిజ అనుభూతిని నాలో నీవు నిరంతరము అనుభవిస్తూ ఉన్నావు। నా యొక్క ఈ పరిమిత అసత్య విచిత్రం ఈ సత్యాన్ని తెలుసుకొని పూర్తి ఎరుకతో అనుభవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి। ఇప్పుడు జయశ్రీ గారు ఒక 2 పాటలు పాడాలి, రెడీగా ఉన్నారండి? జయశ్రీ గారు, జయశ్రీ గారు రెడీగా ఉన్నారా? జయశ్రీ గారు జై బాబా, జై బాబా అండి। జై బాబా ఒక 2 పాటలు జై బాబా। జై బాబా। अवतार मेहर बाबा की जय। त्रिगुणातीता त्रिभुवन पाला मेहरु बाबा नमो नमो, मेहरु बाबा नमो नमो। त्रिगुणातीता त्रिभुवन पाला मेहरु बाबा नमो नमो, मेहरु बाबा नमो नमो। धर्म ज्योति ఒడిగట్టిన వేళ అధర్మ మిలలో ప్రభవిన వేళ పంచ సద్గురులు పిలచిన వేళ దేవదుందువులు మ్రోగిన వేళ మాయా జగతిని నీ అవతరణం, మాయా జగతిని నీ అవతరణం
బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ఆది మధ్య అంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు అఖిల లోకముల కాదారుడవు ఆశ్రితులకు నీవార్తి అరుడవు అంతరంగమున అండగ నిలచి అంతరంగమున అండగ నిలచి అన్య చింతనలు రానీయకుమా మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో కలుషములను తొలగించిన నామం కనులకు విందు నీ దర్శనము వీనుల విందు నీ శుభనామం మనసు హరించే మోహన రూపం మనసులు నిరతము మెదిలే నామం సుఖ జీవనముకు దాతవు నీవు సుఖ జీవనముకు దాతవు నీవు దుఃఖహరుడవు దురితహరుడవు మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ప్రేమ భావమును పంచే నామము కామాదులు కడతేచే నామము కలుషములను తొలగించే నామము కలవరములు పరిమార్చే నామము జీవన గతులను మార్చే నామము జీవన గతులను మార్చే నామము సర్వమంగళము నీ గుణగానము మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చి జయశ్రీ వాయిస్ వినిపించట్లేదు. జయశ్రీ జయ బాబా జయ బాబా వినిపిస్తుందా? వినిపిస్తుంది. జయ బాబా ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది పిలుపును వింటే బాధయని
ప్రేమ మనకు తెలిపింది. అనుభవాల మేలనలోనే ప్రేమ విలువ ఘనమవుతోంది. దేని వలన పొందని కీర్తి ప్రేమ వలన వస్తుంది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది. పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. దేవుడనే మాటలో ప్రేమ ధ్వనిస్తుందని వివిధ నామములతో దేవుని కొలిచాముగా. భక్తి అనే భావము ప్రేమ కదే మూలము. దినచర్యలో భక్తికి లోనై ఉన్నాముగా. ప్రేమే దేవుని ప్రతిరూపం అని తెలిసిన క్షణమే భక్తే ప్రేమకు సంకేతమని నమ్మిన మరుక్షణమే ప్రతి హృదయం దైవలమై కనిపించు ఆ దైవము. ప్రేమించు వారము కాగలమప్పుడు ఊర్విలో మనము. ప్రేమమయము జగమౌను దివ్యమౌను ప్రగతపుడు. ప్రేమమయము జగమౌను దివ్యమౌను ప్రగతపుడు. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది. పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. అనుభవాల మేలనలోనే ప్రేమ విలువ ఘనమవుతోంది. దేని వలన పొందని కీర్తి ప్రేమ వలన వస్తుంది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది. పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ప్రేమయనే సంపద పొందుటయే భాగ్యము. దేవుడసగు కానుక మనకు ఆ సంపద. ప్రేమ ఉన్న చోటనే త్యాగము జనిస్తోంది. త్యాగము సేవించుట కోసం ప్రేమయు త్యాగము సేవయు నేర్పిన వాడే దేవుడురా. ఆ ప్రభు చరణమే శరణము మనకు అన్యము ఏలనురా. ఇలా అటువంటి దైవం ఎదురైతే దరి చేరుదా. ఏ ప్రేమ కోరుకుంటున్నామో పొందగలమప్పుడు. మిహిరు బాబా భాష్యమిది మిహిరి శ్రీ మనవి ఇది. మిహిరు బాబా భాష్యమిది మిహిరి శ్రీ మనవి ఇది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది. పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. అనుభవాల మేలనలోనే ప్రేమ విలువ ఘనమవుతోంది. దేని వలన పొందని కీర్తి ప్రేమ వలన వస్తుంది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది. పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ప్రేమ మనకు తెలిపింది. ప్రేమ మనకు తెలిపింది. ప్రేమ మనకు తెలిపింది. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా అండి. జయశ్రీ గారు, బాబా నుండి మనం కోరుకున్నది ప్రేమ మాత్రమే. ప్రేమ మనం ప్రేమించడం మొదలు పెడితే అందరికీ తెలుసు, ప్రేమ అంటేనే బాధ, బాధతోనే ప్రేమ కలిసి ఉంటుంది. కాబట్టి బాధపడినా ఎలా ఉన్నా మనం ప్రేమతో ప్రేమించగలిగితే ఆయన మనకు ఆయన దృష్టిలో మనం ఉండి ఆయనతోనే మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. జై బాబా. చాలా చక్కగా పాడారు. ఇప్పుడు రజనీ గారు వాణి
జై బాబా పార్తి గారు జై బాబా. ఇంకో పాట పాడమంటారా? 7:30 వరకు అన్నారు. ఇప్పుడు టైం దాటిపోయిందండి. 7:15 నుండి వాళ్ళది టైము. 7:20 అయిపోయింది. జై బాబా. మళ్ళీ అవకాశం ఉంటే మీకు ఇస్తాను. జై బాబా. ఓకే. జై బాబా. జై బాబా. జై బాబా. వాణి రజని గారు రెడీగా ఉన్నారండి? రెడీగా ఉన్నాం పార్వతి గారు. జై బాబా. జై బాబా. స్టార్ట్ చేయండి.